హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సుబ్బూస్ కిచెన్. ఈరోజు వీడియోలో శనగపిండితోటి చారు ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నాను. ఇవి ఇడ్లీ, దోసలోకే కాదండి, అన్నంలోకి కూడా సూపర్ టేస్టీగా ఉంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కమెంట్ చేయండి. ముందుగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్‌లో వేసి ఒక గంట పాటు నానపెట్టేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదండి. ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి, ఒక టమాటా అయితే సరిపోతుంది. చూసారు కదా, వీటన్నింటిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇంట్లో కూరగాయలు కట్ చేసుకోవడానికి ఇలాంటి బోర్డు ఒకటి కొనుక్కోవాలంటే గనక చెక్కది కాకుండా ఇలాంటి స్టీల్ కటింగ్ బోర్డ్ కొనుక్కోండి. చాలా బాగుంటుంది. మీకు కావాలంటే లింక్ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలానే పావు టీ స్పూన్ మెంతులు వేసుకొని 4 ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువసేపు మాడే వరకు ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. కాబట్టి ఇలా లైట్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా బాండీలోనే ఉంచితే మాడిపోతాయి. కాబట్టి ఇలా వేరొక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇవి చల్లారే లోపు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని జీలకర్ర ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చి ముక్కలు వేసేసి దాంతోపాటు కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసేసి మరొకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత ఒక 2 రెబ్బల ఫ్రెష్ కరివేపాకుని ఇలా చిన్నగా కట్ చేసేసుకొని వేసుకొని మరొక్కసారి బాగా కలిపేసేసి మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు మనము ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేయించి పెట్టుకున్నవన్నీ వేసేసుకొని అందులోకి ఒక 4-5 నుంచి వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే టమాటా కూడా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ని వేసేసుకొని ఒక్కసారి బాగా కలిపేసేసుకోవాలి. ఈ మసాలా కూడా ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసుని వేసేసుకుందాము. పిప్పిని ఇలా పిండేసేసి చింతపండు పులుసు వరకు వేసేసుకొని మీరు తినే పులుపుకి తగ్గట్టుగా వాటర్ వేసేసుకోవాలి. నేనైతే ఒక 1/2 లీటర్ వరకు వాటర్ వేసేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ పావు వరకు వేసుకున్నాను. ఇప్పుడు వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని కొంచెం మరగనివ్వాలి. ఉప్పు సరిపోకపోతే తర్వాత చూసుకునైనా మరలా వేసుకోవచ్చు. ఇవి మరిగేలోపు ఒక గిన్నె తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకొని అందులోకి కొంచెం వాటర్ వేసుకొని ఉండలేమీ లేకుండా ఇలాగా కలిపేసేసుకోవాలి. ఉండలు మాత్రం అస్సలు ఉండకూడదు. ఇలాగా నేను చూపించిన విధంగా కలిపేసేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడైతే రసం కూడా బాగా మరిగిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు సరిపోయింది లేదో చెక్ చేసుకుని చాలకపోతే అడ్జస్ట్ చేసుకొని ఉంటే కొత్తిమీర వేసేసుకొని ఇలా 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి అన్నంలోకి లేదంటే టిఫిన్స్లోకి సర్వ్ చేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇవి చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి. ఎప్పుడైనా కూర చేసే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.